హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్. ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో అండి. ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్. ఇక ఈ వీడియోలోకి వచ్చేస్తే, ఈ వీడియోలో ముఖ్యంగా ఎవరైతే ఐటీ ఫీల్డ్ లోకి రావాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా చూడవలసిన వీడియో. ఈ రోజు ఐటీ ఫీల్డ్ లో రకరకాల న్యూస్ బయటకు వస్తున్నాయి. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా, యువతకి ఎస్పెషల్లీ ఒక ఐటీ ఫీల్డ్ లోకి రావాలి, ఐటీ ఫీల్డ్ లోకి వచ్చి మనం వైట్ కాలర్ జాబ్ చేయాలి అన్న ఒక బలమైన కోరిక అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం మా టైంలో ఎడ్యుకేషన్ చాలా కాస్ట్ తక్కువగా ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నాం, మేము గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నాము, ఇక్కడ వరకు రాగలిగాం. ఈ రోజు ఎంత శాలరీ వచ్చినా తీసుకుంటున్నాం. కానీ ఈ రోజు ఉన్న యువత అలా లేరు. ఒకేసారి గన్ షాట్ కొట్టాలి, ఒకేసారి లక్షల లక్షల ప్యాకేజ్ తీసుకోవాలి, తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దానికి తగిన న్యాయం మనం కంపెనీకి చేస్తున్నామా లేదా, ఒకటి మనం ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తున్నామా లేదా, వెళ్ళిన తర్వాత ఆ స్కిల్స్ కు మనం అప్గ్రేడ్ అవుతున్నామా లేదా, ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఒక రెండు విషయాలు అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి. అవి ఒకటి ఏంటంటే, మన ప్రపంచంలోనే టాప్ మోస్ట్ కంపెనీ అయినటువంటి మైక్రోసాఫ్ట్ లో ఇది మరి జరిగింది అని చెప్పేసి నేను పేపర్లో కూడా చూశాను, సోషల్ మీడియాలో కానీ. ఇట్లాగా ఒక 2000 మంది ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ యొక్క పనితీరు సరిగా లేదు కాబట్టి మీరు జాబ్ లో ఉంటారా, వెళ్ళిపోతారా, వెళ్లే మాట అయితే 16 వారాల శాలరీ ఇచ్చేసి మిమ్మల్ని పంపిస్తాము, లేదు ఉండే మాట అయితే మేము మిమ్మల్ని బెంచ్ మీద వేస్తాము, బెంచ్ మీద మీరు మీ యొక్క ప్రతిభను నిరూపించుకోవాలి, మేము ఇచ్చే ట్రైనింగ్ లో మీరు క్వాలిఫై అవ్వాలి, అలా అవ్వని పక్షంలో మీకు ఈ 16 వారాల శాలరీ కూడా రాదు, ఇమీడియట్ గా టెర్మినేట్ చేస్తాము అనేసి ఒక న్యూస్ అయితే బాగా హల్చల్ చేస్తుంది. ఇది టాప్ మోస్ట్ కంపెనీ అండి ప్రపంచంలోనే, మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేయాలంటే ప్రతి ఒక్కరి యొక్క కళ, ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ గా ఉంటుంది ఐటీ ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళకు. సో ఇక్కడ ఈ విధంగా జరుగుతూ ఉంది. అంటే మన యొక్క స్కిల్స్ సరిగ్గా లేకపోయినా, మనం ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్ట్ లో మనం సర్వ్ అవ్వలేకపోయినా సరే, అలాగే మనం క్లయింట్ తో సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వలేకపోయినా సరే, ఈ విధంగా. ఎందుకంటే మనం ఒక్కసారి ప్రాజెక్ట్ లో జాయిన్ అయితే మనం ఫస్ట్ క్లయింట్ తో ఇంటరాక్ట్ అవుతుండాలి, బేస్డ్ ఆన్ అవర్ పొజిషన్ బట్టి. రెండోది, మనం ఇంటర్నల్ టీమ్స్ ఉంటాయి మనకు ప్రతి ప్రాజెక్ట్ కూడా. అంటే మన ఒక టెక్నాలజీ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ఏపీ అబ్యాప్ మీద పనిచేస్తే ఎస్ఏపీలోనే చాలా ఇంటర్నల్ టీమ్స్ ఉంటాయి. అలాగే హనా అని చెప్పేసి, అలాగే పిఐ అని చెప్పేసి, అలాగే వికో అని చెప్పేసి, ఈ టీమ్స్ కూడా మనం ఇంటరాక్ట్ అవుతుండాలి. అలాగే డేటాబేస్ సంబంధించినటువంటి, అలాగే సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇవన్నీ టీమ్స్ తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి సందర్భానుసారంగా. అలాగే క్లయింట్ కాల్స్ ఉంటాయి, మన హైయర్ అథారిటీస్ అటెండ్ అవుతూ ఉంటారు, కానీ ఒక్కొక్కసారి మనకు హై సివియారిటీ ఇష్యూస్ వస్తాయి. అలాంటప్పుడు మనం వెంటనే క్లయింట్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇలాంటివి చాలా ఉంటాయి. వీటిల్లో మనం ఏది నిరూపించుకోలేకపోయినా సరే చూస్తుంటది, అంటే అబ్జర్వేషన్ చేస్తారు. మనకి ఇయర్లీ ఒకసారి మొత్తం కూడా ఇదంతా ఒక రివ్యూ, ఒక రిపోర్ట్ లాగా వెళ్తూ ఉంటుంది మేనేజర్స్ దగ్గరికి. దాన్ని బేస్ చేసుకుని మనకు హైక్ అనేది ఇస్తా ఉంటారు. అంటే ఈ పర్సన్ ఇంతవరకు బాగా చేశాడు, ఈ కమ్యూనికేషన్ ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది, లేదంటే సబ్జెక్ట్ పరంగా బాగున్నాడు, ఇతను తీసేయకూడదు, ఇట్లాగా. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కంపెనీస్ ఏ కాడికి మనము ఆ కంపెనీకి తగిన విధంగా, ఆ ప్రాజెక్ట్ తగిన విధంగా మనల్ని మలుచుకోవాలి, మోల్డ్ అవ్వాలి. అంతే తప్పించి నాకు ఈ క్లయింట్ నచ్చలేదు, నాకు ఈ క్లయింట్ నేను వర్క్ చేయను, నేను ఈ క్లయింట్ నాకు ఈ వర్క్ సరిగ్గా రావట్లేదు అంటే కుదరదు. అంటే సిచ్యువేషన్ ఈరోజు ఆ విధంగా ఉంది. ఒకప్పుడు అంటే నీకు డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు చాలా మంది. సో మనం ఈ ప్రాజెక్ట్, ఈ క్లయింట్ కు మనం సూటబుల్ అవ్వకపోతే ఇంకో క్లయింట్ కి వేస్తుంటారు, ఇంకో ప్రాజెక్ట్ లోకి మూవ్ చేస్తారు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితులు అలా మూవ్ చేయడానికి కూడా కంపెనీ సాహసించట్లేదు. సో తీసుకెళ్లి బెంచ్ మీద వేస్తారు. బెంచ్ మీద మీ యొక్క ప్రతిభ నిరూపించుకోలేకపోతే ఇమీడియట్ గా మిమ్మల్ని మీకు రెడ్ సిగ్నల్ వచ్చినట్టేగా. సో ఇది ఒకటి టాప్ మోస్ట్ కంపెనీ అయినటువంటి మైక్రోసాఫ్ట్ లో జరుగుతుంది ఈ రోజు అని చెప్పేసి నేను కొన్ని ఛానల్స్ లో చూశాను. అదే మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను. సో రెండోది ఏంటంటే, ఇన్ఫోసిస్ లో జరిగిందని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందండి. ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అన్నది పూర్తిగా నాకు కూడా తెలియదు. సోషల్ మీడియాలో చూశాను నేను. కానీ ఇందులో నిజం ఉండొచ్చు, నిజం ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఈరోజు ప్రాక్సీ అన్నది చాలా మంది సర్వసాధారణంగా యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, నేను సెర్చింగ్ లో ఉన్నాను, జాబ్ సెర్చింగ్, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, నేను నా బదులు ఇంకొకరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేపిస్తాను, తర్వాత కంపెనీకి వెళ్ళిపోతాను, నేను వర్క్ చేసుకుంటాను. అంటే ఒకటి, నీ దగ్గర హైలీ స్కిల్స్ బాగున్నాయి, నువ్వు క్లయింట్ తో ఇంటరాక్ట్ అవ్వగలవు, నీ దగ్గర ఎటువంటి డాక్యుమెంటేషన్ ప్రాబ్లం లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగున్నాయి అనుకుంటే ఒక విధంగా ఇది నడిచిపోయింది బండి. కానీ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుందంటే, ఇవన్నీ ఏమీ ఉండవు, బయటకు వచ్చేస్తారు, 2-3 సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరుగుతారు. అంటే ఏదో కోర్స్ నేర్చుకోవడం కానీ, డిలే అవ్వడం కానీ, ఇంటి దగ్గర ఉండడం కానీ, వర్క్ బిజినెస్ అని చెప్పేసి ఇట్లాగా తిరిగిన తర్వాత 3 years గ్యాప్ వచ్చిన తర్వాత మనం ఒక వన్ ఆఫ్ ద కన్సల్టెన్సీ మనం కన్సల్ట్ చేస్తాము. కన్సల్ట్ చేస్తే వాళ్ళకి కన్సల్టెన్సీ చేసి ఏదో ఒక కంపెనీకి నిన్ను ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసిన తర్వాత లుక్స్ లైక్ ఒక విధంగా బ్యాక్ డోర్ అనుకోండి, లేదా మనము ఓన్ గా అయినా సరే ఈ విధంగా వెళ్తున్నారు ఈరోజు చాలా మంది బయట కన్సల్టెన్సీ తీసుకొని. సో వెళ్ళిన తర్వాత
కొన్ని కంపెనీస్ కొన్ని హెచ్ఆర్స్ తెలిసిపోయింది ఇది ఫేక్ అన్న సంగతి. ఎందుకంటే వెరిఫికేషన్ ఈరోజు బాగా స్ట్రిక్ట్ గా చేస్తున్నారు, పర్సనల్ వెరిఫికేషన్ జరుగుతుంది, కంపెనీ వెరిఫికేషన్ జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జరుగుతుంది. కానీ వాళ్ళకి కూడా ఆ టైంకి ఆ క్యాండిడేట్ దొరక్క ఇమీడియట్ జాయినింగ్ వీళ్ళని ఉంచుతారు. అట్ ద సేమ్ టైమ్ నిన్ను నువ్వు నిరూపించుకోలేక ఒక మెయిల్ పెట్టే దగ్గర దొరికిపోవచ్చు, మనం ఒక క్లయింట్ ఇంటరాక్షన్ దగ్గర దొరికిపోవచ్చు, లేదా పక్క టీమ్స్ తో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు ఏ విధంగా ఉండాలి అన్న చోట మనకు దొరికిపోవచ్చు, లేదా అసలు కంప్లీట్ గా మనకు స్కిల్స్ ఉండవు. ఒక ఇంటర్వ్యూ అటెంప్ట్ చేపిస్తాం వేరే వాళ్ళ చేత, వాళ్ళకు మంచి స్కిల్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఒక 10 to 15 years నుంచి వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రతి దానికి ఆన్సర్ చెప్పేస్తారు ఇంటర్వ్యూలో. సో అది మన ఆ క్యాపబుల్ మన దగ్గర ఉండదు. క్విక్ గా మనం లైక్ చేద్దామని చెప్పి కానీ, కంపెనీలోకి వెళ్ళిన తర్వాత క్లయింట్ తో ఇంటరాక్ట్ అవుదామని కానీ ఇలాంటివన్నీ మనకు తొందరగా రావు, ఎందుకంటే మనం పెట్టింది ఫేక్ కదా. సో ఆల్రెడీ నువ్వు ఒక వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు రాక కొన్ని సందర్భాలు నువ్వు పెట్టుకొని వెళ్ళావంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ ఒక పర్సన్ ఇన్ఫోసిస్ లో మన తెలంగాణ పర్సన్ అనుకుంటా, అతను ఫేక్ పెట్టి వెళ్ళాడు ఒక కన్సల్టెన్సీ ద్వారా. ఆ కన్సల్టెన్సీ వల్ల అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయని చెప్పేసి అతను క్లయింట్ కు ప్లేస్ చేశారు. ప్లేస్ చేసిన తర్వాత అతను ఫేక్ అని చెప్పి తెలిసిపోయింది వాళ్ళకి. అంటే అతని బిహేవియర్ కానీ, అతను ఇంటర్వ్యూలో చెప్పిన దానికి కానీ, ఇక్కడ సిచ్యువేషన్ జరుగుతున్న దానికి కానీ, అతను వర్కింగ్ చేయలేకపోవడం కానీ, ఇంటరాక్ట్ అవ్వలేకపోవడం కానీ ఇట్లాగా. సో వాళ్ళకి డౌట్ వచ్చేసి మనం ఇంటర్వ్యూ జరిగేటప్పుడు రికార్డింగ్ చేస్తారు జనరల్ కంపెనీస్. నేను లాస్ట్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను కదా, ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు మేము జాయినింగ్ రిపోర్ట్ వాళ్ళు వెళ్ళి కూర్చుంటే పిన్ టు పిన్ ఒక్కొక్క పర్సన్ పిలిచి ఆ పర్సన్ మనం ఇంటర్వ్యూ ఏదైతే చేసామో అది మొత్తం కూడా తీసి రికార్డు మనమా కాదా వెరిఫై చేస్తుంది ఆ కంపెనీ. అది కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ హైదరాబాద్ లో, ఇండియాలోనే. సో అట్లా కొన్ని కంపెనీస్ చేస్తాయి, అన్ని కంపెనీస్ అలా చేస్తాయని కాదు, కానీ దాన్ని ఆసరాగా చేసుకుని ఈ రోజు మన వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు కొన్ని కంపెనీస్ ను. అంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, నువ్వు వెళ్ళొచ్చు, నేను సర్వ్ అవ్వగలను అనుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ కొన్నిసార్లు ఏమైందంటే మనం ఈ విధంగా దొరికిపోతాం. వాళ్ళ హైలీ స్కిల్స్ తోటి వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ చేస్తారు, ఆ స్కిల్స్ మన దగ్గర ఉండవు, మన కంపెనీలోకి వెళ్ళిపోతాం. క్లయింట్ ఇంటరాక్షన్ దగ్గర కానీ, ఒక మెయిల్ డ్రాప్ చేయడం దగ్గర కానివ్వండి, లేదంటే వేరే టీమ్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కానీ ఎక్కడో చోట మనం దొరికిపోతాం. దొరికిపోయినప్పుడు ఆ పక్కన ఉన్న పర్సన్ ఏం చేస్తారంటే నీ మీద కక్షతో ఉండొచ్చు, లేదంటే సమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కంపెనీస్ లో కూడా వీటిని తీసేయాలన్న కాన్సెప్ట్ తోటి. సో వాళ్ళు ఏమంటే హెచ్ఆర్ కు పాస్ చేస్తారు ఇన్ఫర్మేషన్. హెచ్ఆర్ మళ్ళీ ఒకసారి పిలుస్తారు, మీరు సింపుల్ గా రిజైన్ చేయండి అని చెప్తారు. కొన్నిసార్లు అయితే ఇదిగో ఈ స్కినారియోలో మాత్రం ఇన్ఫోసిస్ వాళ్ళు ఏదో లీగల్ యాక్షన్ తీసుకున్నారు, ఫ్రాడ్ చీటింగ్ కేసు పెట్టారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఫేక్ పెట్టి ఇలా ప్రాక్సీ ద్వారా వెళ్ళాలనుకుంటారో కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రతిరోజు మన టైం కాదు, ఒక్కొక్కసారి మనం ఇలాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఫేస్ చేసినప్పుడు మన లైఫ్ స్పాయిల్ అయిపోయింది కాబట్టి 1 or 2 days లేట్ అయినా సరే, కొన్నిసార్లు లేట్ అవుతుంది జాబ్ అన్నది. సో దాన్ని మనము ఏదో అనుకుని మనం తొందరపడిపోయి వెళ్ళిపోవద్దు. కొంచెం టైం తీసుకుని అయినా సరే మీరు జాగ్రత్తగా కంపెనీలో ప్లేస్ అవ్వండి. మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకున్నందుకు మన తల్లిదండ్రులకు ఒక మంచి పేరు రావాలనే ఉద్దేశంతో మనం వెళ్తాము, కానీ అనుకోని పరిస్థితుల్లో ఒకసారి ఇలా చిక్కుకుపోతాము. సో ఇలాంటి వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవైతే 2 విషయాలు అయితే ఈ రోజు సోషల్ మీడియాలో కానీ న్యూస్ లో కానీ చక్కర్లు కొడుతున్నాయి. సో ఈ 2 విషయాలు మీతో షేర్ చేద్దామని చెప్పి నేను వీడియో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ రోజు ఐటీ ఫీల్డ్ గురించి కానివ్వండి, మన ఉంటుంది రియల్ టైం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను ప్రతిరోజు వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీ సపోర్ట్ నాకు అవసరం. సో తప్పకుండా మీ అందరూ లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.